South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం డెర్మటాలజీ అండ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ స్పెషలిస్ట్ అండ్ కన్సల్టెంట్ దెబాస్మిత గారితో ఉన్నాము. సో చాలామందిలో హెయిర్ ఫాల్ కానీ, డాండ్రఫ్ కానీ, లేకపోతే ఇచ్చింగ్, లేకపోతే గ్రే హెయిర్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిన్న ఏజ్లో కూడా చాలామందికి ఎక్కువ గ్రే హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది, చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో ఇది ఎందుకు జరుగుతుంది? ఒక అందరికీ సూటబుల్ అయ్యేలాగా ఒక హెయిర్ కేర్ గురించి, హెయిర్ కేర్ రొటీన్ గురించి ఈరోజు తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఎస్, ఐఎమ్ గుడ్. సో హెయిర్ కేర్ అనేది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, అలాగే స్టూడెంట్స్కి అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు పాటించేలాగా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్స్తో ఏదైనా హెయిర్ కేర్ ఉందా? హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు కానీ, డాండ్రఫ్ కానీ, ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో బేసిక్లీ హెయిర్ కేర్ అంటే హెయిర్ కేర్ మన స్కిన్ కేర్ లాగా ఉండదు. బికాజ్ హెయిర్ కేర్ ఈజ్ మోర్ స్పెసిఫిక్. మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ ఆఫ్ కోర్స్ ఎస్, హెయిర్ ఆయిలింగ్, షాంపూయింగ్, కీపింగ్ ద స్కాల్ప్ హెల్దీ, ఇది వచ్చేసి బేసిక్ మాకు అనమాట, లైక్ బేసిక్ రూటీన్ ఫర్ ద హెయిర్. బట్ ఇది కాకుండా ట్రిమ్మింగ్ ఆఫ్ ద హెయిర్ ఆల్సో ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక 2-3 మంత్స్కి ఒకసారి ట్రిమ్, లేకపోతే స్ప్లిట్ ఎంజీ అన్నీ ఉంటే దెన్ హెయిర్ డజన్ గ్రో అండ్ ఆల్ దట్. ఓకే. ఇది కాకుండా ఇఫ్ యూ ఆర్ అండర్ కెమికలీ ట్రీటెడ్ హెయిర్, ఇప్పుడు అందరికీ హెయిర్ బొటాక్స్ కానీ, కెరటిన్ కానీ, కలరింగ్ కానీ, దేర్ ఇస్ లైక్ ఎన్ని ఉన్నాయో మార్కెట్లో. సో అన్ని చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేసుకోవాల్సింది వస్తుంది. బికాస్ హెయిర్ స్ట్రైట్నింగ్ ఉంటే స్ట్రైట్నింగ్ షాంపూస్ అది డిఫరెంట్. సో అది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ హెయిర్ కేర్ అనమాట. రెగ్యులర్లీ మనకి హెయిర్ ఫాల్, ఫస్ట్ డాండ్రఫ్ నుంచి స్టార్ట్ చేద్దాం. బికాస్ హెయిర్ ఫాల్ వచ్చేసి కొద్ది పెద్ద మాకు టాపిక్. సో డాండ్రఫ్ ఉంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్కువ ఆయిల్ చేయకండి. ఎందుకంటే డాండ్రఫ్ ఈజ్ నథింగ్ బట్ అ ఫంగస్ అండి. సో ఆల్రెడీ ద ఫంగస్ ఈజ్ దేర్ ఇన్ అవర్ స్కాల్ప్. ఇప్పుడు ఆల్రెడీ మాయిస్ట్ ఎన్వైరన్మెంట్ ఉంది, ఇంకా మీరు మాయిస్ట్ ఎన్వైరన్మెంట్ ఇంకా సప్లై చేసుకుంటున్నారు ఆయిల్ ఇచ్చేసి. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఏంటంటే మాకు హ్యాబిట్ ఉంటుంది దట్ వీ కీప్ ద హెయిర్ ఆయిల్ ఆన్ ఫర్ ద హోల్ నైట్, పొద్దున్న వరకు అలాగే ఉంచేసి దెన్ వీ గో ఫర్ ద షవర్. సో ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఫంగస్ ఉంది, డాంప్ వెట్ ఎన్వైరన్మెంట్ ఉంది, మీరు ఇంకా డాంప్ వెట్ ఎన్వైరన్మెంట్ దానికి ప్రొవైడ్ చేసుకుంటున్నారు. సో మీకు ఫంగస్ పెరిగిపోతుంది. ఈవెన్ దో యూ మైట్ బి యూజింగ్ యాంటీ డండ్రఫ్ షాంపూ. చాలా పేషెంట్స్ వస్తారు, మేడం యాంటీ డండ్రఫ్ షాంపూ వాడుతున్నారు, బట్ అయినా అది పోవట్లేదు. అది పోదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ యు ఆర్ గివింగ్ మోర్ సప్లై టు ద ఫంగస్, అందుకని మీకు రిజల్ట్స్ రావు. సో అది కంపల్సరీ మీరు యాంటీ డండ్రఫ్ షాంపూ యూజ్ చేసుకుంటూ ఉంటే కూడా మీరు దాంతోపాటు ఇది హెయిర్ ఆయిలింగ్ కొద్ది తక్కువ చేయాలి. ఒకటి. దీంతో పాటు ఇఫ్ యూ హ్యావ్ డాండ్రఫ్, ఆఫ్ కోర్స్ యాంటీ హెయిర్ డాండ్రఫ్ షాంపూ, యాంటీ ఫంగల్ షాంపూ, మీరు దాంట్లో యాంటీ ఫంగల్ ఎలిమెంట్స్ ఉంటాయి, కిటోకోనజోల్ కానీ, సెలీనియం సల్ఫైడ్ కానీ. సో డర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళి మీరు యూజ్ చేసుకోవచ్చు. వన్స్ అ వీక్, ట్వైస్ అ వీక్, సివియారిటీతో ఎలా ఉంటుంది, సివియారిటీ డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఒకటి, మీరు హెయిర్ ఫాల్ అనేటి, హెయిర్ ఫాల్ ఉంటే ఎలా హెయిర్ కేర్ ఉండాలా? హెయిర్ ఫాల్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మాకు ఇజ్ ఇట్ అ యాక్చువల్ హెయిర్ ఫాల్ అంటే మాకు రోజు 100 to 150 స్ట్రాండ్స్ హెయిర్ ఫాల్ ఈజ్ అ నార్మల్ థింగ్. ఓకే, రోజు 100 to 150. కాకపోతే ఇఫ్ ఇట్ ఈస్ మోర్ బియాండ్ దట్, రోజుకి మీకు చాలా పడిపోతుంది, హెయిర్ చాలా వీక్, అంటే జస్ట్ జుట్టులో ఇలా చేసుకుంటేనే యు ఆర్ హ్యావింగ్ హ్యాండ్ఫుల్ చేతికి వచ్చేస్తుంది, దెన్ ఇట్ ఈస్ అ అలార్మింగ్ థింగ్. దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఓకే దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్ అనమాట. సో అప్పుడు ఏంటంటే మీరు డాక్టర్ దగ్గర 100% వెళ్ళాల్సింది, వెళ్ళి ఒకసారి స్కాల్ప్ చెకప్. ఎందుకంటే ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఎనీ సూపర్ హెడెడ్ ఇన్ఫెక్షన్ కోసం వస్తుంది, లేకపోతే ఏమైనా ఇంటర్నల్ కాజెస్, బికాస్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ రెండు ఉంటాయండి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ యాజ్ సింపుల్ యాజ్ డాండ్రఫ్, యాజ్ సింపుల్ యాజ్ హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా అందరికీ పడదు. కొన్ని రోజుకి బాగానే ఉంటాయి, కానీ ఆఫ్టర్ ద ఎఫెక్ట్ ఈస్ గాన్ చాలా హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. అండ్ దాంతోపాటు మీరు ఏమైనా కలర్స్తో రియాక్షన్స్, లైక్ హెయిర్ డైస్ వాడితే దాంతో రియాక్షన్స్. సో ఇది అన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ క్రాష్ డైట్, మనం అందరు కొద్ది క్రాష్ డైట్కి వెళ్ళిపోతాను, ఎస్ ఫ్యాట్ విల్ గో, బట్ విత్ దట్ జుట్టు కూడా ఊడిపోతుంది. సో అది బికాస్ వీ డోంట్ బ్యాలెన్స్, క్రాష్ డైట్ కదా, వీ డోంట్ ఫాలో అ బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనమాట. మనం కొద్ది క్రాష్ డైట్ చేసుకుంటే అది డెఫిషియెంట్ గా అయిపోతుంది. సో అందుకనే మీరు బ్యాలెన్స్డ్ గా డైటింగ్ వెళ్తే కూడా, బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే అది అంత ఎఫెక్ట్ అంత ఇమీడియట్ గా అంత మీకు ఉండవు. దాంతోపాటు ఇంటర్నల్ కాజెస్ లైక్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, పీసీఓడి ఉన్నా, దాని వలన కూడా జుట్టు ఊడిపోతుంది. మేల్స్ లో వచ్చేసి ఆండ్రోజెనెటిక్ అలోపేషియా, మన మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అనమాట, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ జెనెటిక్స్. సో అది అంటే
సో దీస్ ఆర్ ద మేజర్ కాజెస్, ఇంటర్నల్ కాజెస్ లైక్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి హెయిర్ లాస్. సో ఒకసారి ఫస్ట్ మనం ఈ బ్లడ్ టెస్ట్ చేసుకొని చూడాల్సింది మాకు లోపల ఏమైనా డెఫిషియన్సీ ఉందా, ఈజ్ ఎనీథింగ్ ట్రిగరింగ్ ఇట్. సో వన్స్ వీ కమ్ టు అ డయాగ్నోసిస్, దెన్ కమ్స్ ద ట్రీట్మెంట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ డూయింగ్ సమ్ ట్రీట్మెంట్ అండ్ ర్యాండమ్లీ ఓకే మీరు మినాక్సిడిల్ స్టార్ట్ చేసుకోండి లేదా సీరం స్టార్ట్ చేసుకోండి. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ కరెక్ట్ ద రూట్ కాజ్ అండ్ మనం అన్నీ యూజ్ చేసుకుంటూ వస్తే కూడా మాకు పర్మనెంట్ రిజల్ట్ అయితే ఎప్పటికీ రాదు. వారిన రోజు బాగానే ఉంటుంది, బట్ దే విల్ కమ్ వన్ డే వేర్ యూ వాంట్ టు స్టాప్ యువర్ టాబ్లెట్స్, యూ వాంట్ టు స్టాప్ యువర్ సీరమ్స్, యూ వాంట్ టు గో బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్. సో అప్పుడు మళ్ళీ ఇది ట్రిగర్ అవుతుంది, ఎందుకంటే రూట్ కాజ్ ఇస్ ఆల్రెడీ నాట్ ట్రీటెడ్. సో బ్లడ్ టెస్ట్ అయిన తర్వాత దెన్ కమ్స్ ద ట్రీట్మెంట్. ఇప్పుడు వీ డెఫినెట్లీ సప్లిమెంట్ ఏమైనా తక్కువ ఉంటే సప్లిమెంట్ చేసుకోవచ్చు, విటమిన్ లెవెల్స్ అండ్ మల్టీ విటమిన్స్ ఫర్ ద హెయిర్ గ్రోత్, బయోటిన్ సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, ఒక యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ జనరల్ హెయిర్ గ్రోత్ సీరమ్స్, చాలా సీరమ్స్ ఉంటాయి మార్కెట్లో రిడెన్సిల్, ప్రోకాపిల్ కాంబినేషన్తో, అది మీరు రోజు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ సమ్ హెయిర్ ఫాల్స్ ఆర్ లైక్ బియాండ్ నార్మల్ హెయిర్ ఫాల్, లైక్ నార్మల్ హెయిర్ ఫాల్ అంటే దే ఆర్ లైక్ లిటిల్ బిట్ advanced stages of hair loss, like baldness, I mean to say female pattern baldness, male pattern baldness. Akkade otti medications malli meeku panchedu, you would need some add on to it. Akkade you can start some other sprays like minoxidil ainattu 2% for females, 5 or 10% for men. So idi meeru cheskunu ellochu. Okay, but దీని డౌట్ ఏంటంటే నార్మల్ ఫేస్ హెయిర్ ప్యాక్స్ అప్లై చేస్తూ ఉంటారు కదా, లైక్ న్యాచురల్ వి, లైక్ అలోవెరా, హెన్నా, అలోవెరా, సమ్ యాక్చువల్ గా సేఫ్, మీరు వాడుకోవచ్చు, దాంతో ప్రాబ్లం ఏం లేదు, మీరు వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా రియాక్షన్స్ వస్తుంది అంటే డెఫినెట్ గా, బికాస్ అందరు స్కాల్ప్ ఫేస్ లాగా కూడా అందరు స్కాల్ప్ ఒకటి ఉండదు. సో ఒకవేళ మీకు రియాక్షన్స్ వస్తుంది, లేదు దాంతో జుట్టు ఊడిపోతుంది, ఇచ్చింగ్స్ వస్తుంది అంటే మీరు అది యూజ్ చేయకూడదు, అది మీకు పడట్లేదు అన్నమాట. ఓకే ఓకే. డాండ్రఫ్ తగ్గడానికి ఏదైనా లైక్ ఏమైనా సిరమ్స్ కానీ క్రీమ్స్ కానీ ఉన్నాయా? యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయండి, కిటోకోనజోల్, యాంటీ ఫంగల్ కాంపోనెంట్ తో, సెలీనియం సల్ఫైడ్, అది కూడా మీరు చెప్పినట్టు పర్టికులర్ గా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవాలా, లైక్ ఫేస్ లేదు అండి. యాంటీ డాండ్రఫ్ షాంపూ ఎస్ ఎనీబడి కెన్ బై అండి, యూ కెన్ గో అండ్ బై, బట్ ఏంటంటే సి ఇట్ ఇస్ యూ వోంట్ నో ఇది డాండ్రఫ్, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆర్ సమ్ అదర్ సూపర్ ఇన్ఫెక్షన్ మీకు తెలియదు కదా. ఎనీ వైట్ స్కేల్ ఈజ్ నాట్ అ డాండ్రఫ్, దేర్ ఈస్ సోరియాసిస్, మాకు ఒక కండిషన్ ఉంటాయి స్కిన్ లో, అక్కడ కూడా మీకు వైట్ స్కేల్స్ కనిపిస్తూనే ఉంటాయి హెయిర్ లో. సో దట్ ఈస్ నాట్ అ డాండ్రఫ్. సో మీకు మేబీ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అ వైట్ ఫ్లేకీ స్కిన్ మైట్ లుక్ లైక్ అ డాండ్రఫ్, బట్ అది డాండ్రఫ్ కాదు. సో అందుకని ఇట్స్ ఆల్వేస్ బెటర్ to go to a dermatologist who has a knowledge of the subject and okkari chupinchi, then you can start. That is a better situation for the patient as well as the doctor also. Okay, done. So కొంతమందికి అర్లీగా బాల్డ్నెస్ వస్తూ ఉంటుంది అనమాట. ఈవెన్ అబ్బాయిల్లోనే ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది, అర్లీ 30s లో కూడా సమ్ ఇక్కడ అంతా పల్చగా అయిపోయి అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది? ఇది అంటే ఏమైనా వంశపారంపర్యం లైక్ అండి, హెరిడిటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండొచ్చు. ఇప్పుడు వీఆర్ ఇన్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్, స్ట్రెస్ ఉంటాయి, లైఫ్ స్టైల్ కూడా విల్ నాట్ బి అ గుడ్ లైఫ్ స్టైల్, లేట్ నైట్స్, నైట్ షిఫ్ట్స్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ న్యూట్రిషన్. సో ఇవన్నీ ఎవ్రీథింగ్ ప్లేస్ అ రోల్, అన్ని హ్యాండ్ ఇన్ హ్యాండ్ రోల్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రీట్మెంట్, ద జనరల్ థింగ్ నేను చెప్పినట్టు వాట్ ఎవర్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఆఫ్ కోర్స్ వీ ఫాలో ద సేమ్ థింగ్. జస్ట్ బికాస్ ఇట్స్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బాల్డింగ్ వీ విల్ నాట్ గివ్ మినాక్సిడిల్, అండ్ వెదర్ బికాస్ ఇట్ ఈస్ అ లేట్ stage we will give ala em levu andi, depending on the severity at what stage it happens, we definitely give what is required. So maybe if you have a balding at 18 to 20 years of old, even we can advance a hair transplant also, we can advise me hair transplant ke elpondi, because it depends on what stage the person is in. But of course 20 years ke that kind of advanced stages, it's very not very common, rare kaadu, but not very common. And there are also other ways of treating also andi. Ippudu there are like lot of other procedures anamata, we are not like stuck only with the medical line. Ippudu PRP vachesindi, there are GFCs, growth factor concentrate, scalp threads undi, scalp botox undi, so like n number of things that you can do. And of course our age old hair transplantation advanced cases le. Okay, so మీకు ఇంకా ఏదైనా హెయిర్కి సంబంధించి కానీ, బాల్డ్నెస్ కానీ, థిక్నెస్ కానీ, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అండి. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.